హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మీకు మరో కొత్త అప్డేట్ అయితే మీ ముందుకైతే రావడం జరిగింది. పోస్ట్ ఆఫీస్లో ఎవరికైతే పిఓఎస్బి అకౌంట్ అయితే ఉందో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పటి వరకు మామూలుగా మనకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చెక్ బుక్ కావాలంటే చెక్ బుక్ అయితే మనం అప్లై చేసుకునే వాళ్ళమి. అయితే ఇప్పుడు మనకి జూలై 18 నుంచి 2026 మనకైతే మనం ఆన్లైన్ నుంచి అంటే ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి మనం డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అయితే అవైలబుల్ అయితే ఉందన్నమాట. సో అది కూడా పిఎస్బి అంటే పర్సనలైజ్డ్ చెక్ బుక్ అనమాట. ఈ యొక్క చెక్ బుక్ మీద మీకు మీ యొక్క నేమ్తో ప్రింట్ అయితే రావడం జరుగుతుంది. దీని కాస్ట్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీ ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి రిక్వెస్ట్ చేస్తే ఆ యొక్క రిక్వెస్ట్ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళే మీకు డైరెక్ట్గా మీ యొక్క అడ్రస్కి అయితే డైరెక్ట్గా మీకు చెక్ బుక్ అయితే పంపడం జరుగుతుంది అనమాట. దీనికోసం ఫస్ట్ మనము ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి రిక్వెస్ట్ రైట్ చేయాలన్నమాట. రిక్వెస్ట్ రైట్ చేస్తే మీకు మీ యొక్క అడ్రస్కి డైరెక్ట్గా స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఇది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. అయితే ఆ యొక్క చెక్ కూడా మీ యొక్క నేమ్తో వస్తుందన్నమాట. అంటే చెక్ పైన మీ యొక్క కంప్లీట్గా నేమ్తో అయితే ప్రింట్ అయ్యి వస్తుంది. నెక్స్ట్ మీకు ఫస్ట్ 10 చెక్స్ వరకు అంటే 10 చెక్ లీవ్స్ వరకు అయితే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మీకు అడిషనల్ కావాలంటే పర్ చెక్ 2 రూపీస్ అయితే పే చేయాలి. అది కూడా మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ నుంచి డైరెక్ట్గా డెబిట్ అవుతుంది అనమాట. మీరు సపరేట్గా పే చేసే అవసరం లేదు. ఇంతకుముందు అయితే మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకున్న చెక్ బుక్ కావాలంటే ఇప్పుడు మీరు మీ ఇంటికాడ నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీరు ఈజీగా రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. రిక్వెస్ట్ చేయడం ఆలస్యం మీకు చెక్ బుక్ అయితే రావడం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఇది ఎలా అప్లై చేసుకోవాలి? సో ముందు అసలు నాకు ఇంటర్నెట్ బ్యాంకింగే లేదని కొంతమంది డౌట్ రావచ్చు. సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ రావాలి అంటే ఎవరికైతే పిఓఎస్బి అకౌంట్స్ హోల్డర్స్ ఉంటారో అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందో వాళ్ళు ఫస్ట్ మీరు ఎక్కడైతే ఓపెన్ చేశారో అక్కడికి వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ సబ్మిట్ చేసి ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి మీరైతే అప్డేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో అప్డేట్ చేసుకున్న తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ పాస్వర్డ్ అనేది మీరు ప్రొవైడ్ చేసుకోవాలి. అంటే ఎలా అంటే నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ గురించి ఆల్రెడీ ఒక యూజర్ ఐడి ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను. మీకు కింద కూడా నేను లింక్ ఇస్తాను. ఆ వీడియో చూసి మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసో చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ముందుగా మీరు మీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తో ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసిన తర్వాత మీకు అక్కడ పైన ఆప్షన్లో జనరల్ సర్వీస్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మీరు క్లిక్ చేయగానే సర్వీస్ రిక్వెస్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దాన్ని క్లిక్ చేయగానే న్యూ రిక్వెస్ట్ అని ఉంటుంది. న్యూ రిక్వెస్ట్ క్లిక్ చేయగానే పర్సనలైజ్డ్ చెక్ బుక్ ఉంటుంది. ఈ యొక్క పర్సనలైజ్డ్ అంటే మీ యొక్క నేమ్తో ప్రింట్ అయ్యి వస్తుంది అనమాట. నెక్స్ట్ ఆప్షన్ అనేది డిఫాల్ట్గా న్యూ రిక్వెస్ట్ అని ఉంటుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఆపరేషన్ అనేది చెక్ బుక్ రిక్వెస్ట్ అని ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత కింద గో ఉంటుంది. గో పైన క్లిక్ చేసుకోవాలి. గో పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ అనేది డిస్ప్లే అవుతుంది. అక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ని. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ చెక్స్ అనేది 10 అనేది డిఫాల్ట్గా ఉంటుంది. మీకు అడిషనల్ కావాలంటే ఇన్ని చెక్స్ కావాలంటే యాడ్ చేసుకుంటే మీకు దానికి తగ్గట్టు ఒక 2 రూపీస్ అనేది అంటే పర్ చెక్కి 2 రూపీస్ అనేది డెబిట్ అయ్యి మీకు టోటల్గా చెక్ బుక్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్లో రీడ్స్ అండ్ టర్మ్స్ కండిషన్ ఉంటుంది. మీరు యాక్సెప్ట్ చేసుకొని నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క రిక్వెస్ట్ అనేది డైరెక్ట్గా సెండ్ అయిపోతుంది అనమాట పోస్టల్ డిపార్ట్మెంట్కి. అక్కడ మీరు ఈ యొక్క రిక్వెస్ట్ మీకు చేరిందా లేదా నెక్స్ట్ ట్రాక్ చేసుకోవచ్చా లేదా అనేది కూడా మీరు ట్రాకింగ్ ఐడి ద్వారా ట్రాక్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అంటే అదే జనరల్ సర్వీస్లోనే ట్రాక్ యువర్ పిఎస్బి చెక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఎప్పుడు ఇనిషియేట్ అయ్యింది, ఎప్పుడు మీకు వస్తుంది అనేది అన్ని డీటెయిల్స్ 1 by 1 మీకు అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే చెక్ బుక్ అనేది పొందడం చాలా ఈజీ అయిపోయింది. మీరు మీ యొక్క ఇంటర్నెట్ బ్యాంక్ నుంచి మీరు ఇంటికా నుంచి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు కీ హైలైట్స్ ఏంటంటే ఫస్ట్ మీకు చెక్ బుక్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. సెకండ్ మీ యొక్క ప్రింట్ నేమ్తో అయితే రావడం జరుగుతుంది. థర్డ్ అనేది ఫస్ట్ 10 చెక్స్కి అనేది మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. అడిషనల్ చెక్స్ కావాలంటే ఒక్కొక్క చెక్కి 2 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఇది కూడా మీ యొక్క ఎస్బీఐ అకౌంట్ నుంచి డెబిట్ అయిపోతుంది. సో ఇప్పుడైతే మీకు ఇంకా సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది. మీరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి క్యూలో నిలబడి మీరు అప్లై చేసిన అవసరం లేదు. ఇప్పుడే మీ ఇంటికే పోస్ట్ మ్యాన్ ద్వారా నుంచి ఈజీగా వస్తుంది అనమాట. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.